హాయ్ అండి, నేను బెల్లపు సురేష్ని, హైకోర్టు అడ్వకేట్ని. మదురైలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మీద కేసు పెట్టడం జరిగింది. వంజనాథన్ అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అనవసరంగా వ్యాఖ్యలు చేశారని పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. సనాతన ధర్మంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనంగా మారాయి. వారాహి డిక్లరేషన్ బహిరంగ సభలో ఆయన సనాతన ధర్మం గురించి మాట్లాడారు. దీనిలో భాగంగా గత ఏడాది సనాతన ధర్మాన్ని డెంగ్యూ మలేరియాతో పోలుస్తూ దానిని తుడిచేయాలని తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఆ వ్యాఖ్యల పైన అప్పట్లోనే దేశవ్యాప్తంగా ఆందోళన కూడా చేశారు. మొన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఉదయనిధి స్టాలిన్పై పరోక్షంగా విమర్శలు చేశారు. ఎవరైనా సనాతన ధర్మాన్ని తుడిచేయాలని ప్రయత్నిస్తే వారే తుడిచిపెట్టుకుపోతారు అని అన్నారు. అదేవిధంగా సనాతన ధర్మాన్ని రక్షించడానికి చట్టాన్ని కూడా తీసుకురావాలి, ప్రొటెక్షన్గా ఇవ్వాలి అంటూ వ్యాఖ్యానించారు. సో మదురైలో పెట్టిన కేసు నిలబడిద్దా అంటే ఖచ్చితంగా నిలబడదు. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడా కూడా ఉదయనిధి స్టాలిన్ పేరు ఎక్కడా ప్రస్తావించలేదు. సో ప్రస్తావించినప్పుడు, పర్టికులర్గా ఆయన పేరు ప్రస్తావించినప్పుడు ఎవిడెన్స్ లేనప్పుడు ఎలా నిలబడిద్ది? సో ఈ కేసు అనేది నిలబడదు, కొట్టివేయడం జరిగిద్ది. సో మరిన్ని వీడియోల కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.